ఇప్పుడు వరకైతే కారం ఉప్పు అంత బ్రహ్మాండంగా ఉంది. ఒక 2 days తర్వాత తింటే అది పోతుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నువ్వంతా రాత్రి మగతో పెట్టుకుంటారు చూడు, అట్లా పెట్టుకుంటారు అనమాట. ఒక 2-3 రోజులు అయినాక మాగినాక బాగుంటుంది. కావాలంటే అప్పుడు పోపు పెట్టుకుంటే సరే. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ వీడియో పెట్టక. ఈరోజు వీడియోలో నా డైలీ రొటీన్ అండ్ నేను ఈరోజు మామిడికాయ పచ్చడి చేయబోతున్నా. దాని గురించి ఫుల్ వీడియోలో చూపెడతాను మీ అందరికీ. ఫస్ట్ అయితే మామిడికాయ నేను నీట్గా కడిగేసుకుందాం. కొద్దిసేపు వీటిని తూడ్చి ఆరబెట్టుకుందాం, తడి ఉండదు కాబట్టి పచ్చడికి. సో ఫస్ట్ మామిడికాయలు చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. బా ఏం వాడకవయ్యా, అబ్బో మా ఆయన్ని కట్ చేయమని బాగా వాడుతున్నావు కదా. ఏంటది పండు పండిందా? ఎల్లో ఇష్యూ బాగా ఎవరైనా తినేది ముక్కు దగ్గర పెట్టుకుంటారా ఇడియట్? సో వాటిని అయితే ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపెడతా, ఈలోపు ఈయన ముక్కలుగా కట్ చేసి పెడతాడు. తర్వాత ఎల్లిపాయలు పొట్టు తీసుకోవాలి. ఇద్దరు నాకు హెల్పర్స్ అన్నమాట. మూర్తి గారు, ఇలాంటప్పుడు గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కోసారి నేను ఏదో పెద్ద ఫేమస్ యూట్యూబర్. నెక్స్ట్ ఆవాలు మెంతుల్ని పౌడర్ వేసుకున్నాం. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. ఇట్లా తిరిగి ఏదైనా మ్యాటర్ చెప్తే బాగుంటుంది కదా, ఖాళీగా ఉండకుండా. ఏదైనా ముచ్చట చెప్తా, చెప్పేది ముచ్చట. ఆర్సీబీ మ్యాచ్కి వెళ్తాను. ఈరోజు ఆర్సీబీ మ్యాచ్ జరిగింది. మా అన్నయ్య మా హస్బెండ్ ఇద్దరు వీడియో తీయమంటే, మా అన్నయ్య మా హస్బెండ్ వీడియో తీయమంటే ఆర్సీబీ మ్యాచ్ వస్తుందని మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు నేను తీస్తే అది కూడా వచ్చి వీడియో తీస్తాను. మనస్ఫూర్తిగా ఒక దిక్కు మ్యాచ్ చూసుకుంటా వీడియో తీస్తాను. నేను యూట్యూబ్ ఫేమస్ అయినాక వీళ్ళిద్దరు సంగతి చెప్తే ఇప్పుడు కాదు. ఆటోగ్రాఫ్ కూడా చేయాలి. ఆవాలు మెంతులు కలిపి ఒకటేసారి పౌడర్ వేసిన తర్వాత ఇది ఎల్లిపాయల పేస్ట్. నెక్స్ట్ కారం. ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను అన్నీ అందాజకి వేసుకుంటాను. ఎక్కువ అయితే మీరు కొంతకి వేసుకోండి. కారం ఒక 2 స్పూన్స్ వేస్తాను. సరిపోకపోతే నేను మళ్ళీ కలుపుకోవచ్చు. కారం కలుపుకోలేము కదా, అప్పుడు కలుపుకోవచ్చు. సరిపోతుంది కారం. నెక్స్ట్ ఉప్పు. నార్మల్గా కొంతమంది పోపు పెట్టుకుంటారు, కొంతమంది పచ్చి నూనె పోసి కూడా వేస్తారు. సో ముక్కలు అన్నీ కలుపుకోవాలి. కారం, చికెన్ మెంతుల పొడి, ఎల్లిపాయలు పచ్చివి. ఆయిల్ వేసుకున్నాను. పల్లి నూనె పచ్చళ్ళకైతే పల్లి నూనె బాగుంటుంది. నేనైతే పల్లి నూనె వాడుతున్నా. సో పల్లి నూనె వేసుకుంటే బాగుంటుంది పచ్చళ్ళు. చూడొచ్చు ఉత్తరం జరిపోయిందా? నేను చెప్తాను. क्या
వచ్చేసి ఫ్రెండ్స్ అంటే ఆత్రం మాగతో పెట్టుకుంటారు చూడు అట్లా పెట్టుకుంటారు అనమాట. ఒక 2-3 రోజులు అయినాక మాగినాక బాగుంటుంది. కావాలంటే అప్పుడు పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఆయిల్లో పచ్చి ఆయిల్ పోసి పెట్టుకుంటే సరిపోతుంది పచ్చడి. అట్లా ఇప్పుడు వరకు అయితే కారం ఉప్పు అంత బ్రహ్మాండంగా ఉంది. ఒక 2 డేస్ తర్వాత తింటే అదిరిపోతుంది. పచ్చడిని ఎప్పుడైనా ప్లాస్టిక్ డబ్బాలలోనే పెట్టుకోవాలి, స్టీల్ ఇట్లాంటి గిన్నెలలో పెట్టుకోవద్దు. జస్ట్ నేను కలిపే వరకు ఇలా కలిపిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసేస్తాను.